నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మంత్రి గుడివాడ అమర్నాథ్ కు లోకేష్ కోడిగుడ్డును గిఫ్ట్ గా ఇచ్చి వార్తల్లో నిలిచాడు గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన ఆయనకు గుడ్ గిఫ్ట్ ఇస్తున్నా అని అన్నారు పరిశ్రమల మంత్రి నియోజకవర్గం ఎలా ఉండాలి రోడ్డులు ఉండాలి ఉద్యోగాలు ఉండాలి నియోజకవర్గంలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా మంత్రి గారు ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు 600 ఎకరాల భూమిని దోచారు గ్రావెల్ రైతుల భూమిని దోచుకున్నారు అని లోకేష్ ఆరోపించారు మంత్రి గారి ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ చూస్తారా ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు కోడిగుడ్డు ఇస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా బాగుందా తల్లి అవార్డు కరెక్టే కదా ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని నేను కోరుతున్నా జాగ్రత్త అన్న హెరిటేజ్ మీది కాదు మోహన్ బాబుది అని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అన్నారు జైలులో ఉండి కూడా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి అంటున్నారు 6 నెలల్లో మోహన్ బాబు హెరిటేజ్ చంద్రబాబుకు వచ్చేసింది నార్కో టెస్ట్ పెడతా మీకు నేను ప్రశ్నలు అడుగుతా అని పేర్కొన్నారు హైకోర్టు జడ్జి ప్రభశంకర్ మిశ్రా నుంచి ఎలాంటి సేవలు పొందారో తెలుసు అని పోసాని కృష్ణమురళి తెలిపారు హెరిటేజ్ వాడిని తెలుసా ఎవరు తెలుసా మోహన్ బాబుది మీకు ఎవరు తెలియదు కదా నాకు తెలుసమ్మా ఎవరికి చెప్పలా నేను చెప్పిన ఎలా నాకు నార్కో టెస్ట్ చెప్పించడం కావాలంటే ఇందులో అబద్ధంతో నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి నేను నిజం చెప్తున్నా నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెదనాన్నలకి అందరికి క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి నేను మా జగన్ గారికి ఏమని చెప్పట్లా ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో ఎవడి ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో చివరికి ఎక్కడున్న అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తున్నాడో అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి అలాంటి వాడు ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి అందరినీ లక్ష్యాధికారులను చేయడం యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కాంట్రాక్టులు డబ్బున్న వాళ్లకే కాకుండా నైపుణ్యం ఉన్న వారికి ఇప్పించడం లాంటి కార్యక్రమాలతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రజల వద్దకు వెళుతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు తెలిపారు బాపట్లలోని ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కటికల శివభాగ్యారావు గారు మాట్లాడుతూ రైతులు చేతి వృత్తుల వారు తయారు చేసిన ప్రాడక్టులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూస్తామని అన్నారు గత 2 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు జాబ్ క్యాలెండర్ మీద అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి ఈ రోజున కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అన్ఎంప్లాయీ కూడా ఉద్యోగం ఇవ్వాలనే దృక్పథంతో జాబ్ క్యాలెండర్ అనేది పెట్టడం జరిగింది ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏమంటుందంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ హఠావు అసలు ఎవరు కూడా అన్ఎంప్లాయీగా ఉండటానికి వీలు లేదనేది ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తుంది దానికి సంబంధించి ఎవరైనా సరే 7వ క్లాస్ చదివిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఉండకూడదు అనేది మా యొక్క సంకల్పం ఈ సంకల్పంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక డార్మెటరీ వ్యవస్థని ఒక 100 ఎకరాల్లో ఒక డార్మెటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి అక్కడ ఐఏఎస్ నుంచి క్లాస్ 4 వరకు కూడా అన్ని రకాల కోచింగ్స్ని ఇవ్వడం జరిగింది ఆ విధంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి నిరంతరం వారికి ఎంత ఖర్చు అయితే అంత పెట్టేసి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా
ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కోరుకునే వారికి ఏ విధమైన ట్రైనింగ్స్ ఇవ్వాలో ఆ విధంగా ట్రైనింగ్స్ ఇచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటట్టుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే డార్మెటరీలో ఎవరైతే వ్యాపారం చేసుకుంటామంటారో వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చిన తర్వాత వారికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తూ మేడ్ ఇన్ ఆంధ్ర ప్రోడక్ట్స్ని తయారు చేపించడానికి ప్లాన్ చేస్తున్నాం. మేడ్ ఇన్ ఆంధ్ర ప్రోడక్ట్స్ అన్నీ కూడా గవర్నమెంటే బైబ్యాక్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. దీంతోపాటుగా వ్యవసాయానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఆ యొక్క డార్మెటరీలో ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే డ్రైవర్గా, ఫిట్టర్గా, ఎలక్ట్రీషియన్గా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఐటీఐస్లో వారందరికి కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేసేసి వారిని గవర్నమెంట్లో ఏ విధంగా కాంట్రాక్ట్స్ చేపించాలి, కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, కానీ కామన్ మ్యాన్కి కాంట్రాక్ట్స్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా సమూలంగా, ఎందుకంటే ఉన్నవాడు అవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా చేసే విధంగా ప్లాన్ చేయడానికి చేస్తున్నాం. అది ఎలాగంటే ఇప్పుడు ఒక 20 కార్లు 50 కార్లు ఉన్న వాళ్ళే కాంట్రాక్ట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా మెయిన్గా ఒక్క కారు ఉన్న వ్యక్తి కూడా ఆ యొక్క బిడ్లో పార్టిసిపేట్ చేసే విధంగా డైరెక్ట్గా కాంట్రాక్ట్ విధానంలోకి చేసుకునే విధంగా చేస్తున్నాం. అది ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కావచ్చు, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే కార్స్ కాంట్రాక్ట్ కావచ్చు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే డిగ్రీ చదివిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాంట్రాక్ట్ చేస్తానంటే డైరెక్ట్గా కాంట్రాక్ట్ చేసుకుని తన యొక్క జీవితాన్ని నడుపుకునే విధంగా చేయబోతున్నాం. నీ ఫ్యాన్ రెక్కలు పీకేస్తాం, చీకటి రాజ్యాన్ని వెలుగులోకి తెస్తాం, తుగ్లక్ పాలనకు చరమగీతం పాడుతాం, నీవు సిద్ధంగా ఉండు అంటూ మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెట్ల రమణబాబు స్వగృహంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దళిత పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహివి నీవు, నా నాయకుడు చేసిన సవాల్ స్వీకరించు, దమ్ముంటే చర్చకు రా అంటూ ఆనందరావు సవాల్ విసిరారు. నేను సిద్ధమని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నీది విధ్వంస పాలన, చంద్రబాబు గారిది అభివృద్ధి పాలన. చంద్రబాబు గారి పాలనకి నీ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అని చెప్పి సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసిన ఘనత ఏంటంటే 10 రూపాయలు ఉండే పన్నుని 100 రూపాయలకు పెంచావు. అలాగే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 10 రూపాయలు ప్రజలకు పంచిపెట్టి 90 రూపాయలు నువ్వు నొక్కేశావు. అలాగే ఈ రాష్ట్రం కానీ ఈ దేశము కానీ పంచాయతీరాజ్ సర్పంచులు కానీ వ్యవస్థ కానీ చంద్రబాబు గారి పాలనని స్వర్ణ యుగంగా ఆ రోజు అనుభవించారు. ఈరోజు నీ పాలనని చీకటి యుగంగా ఈవేళ భావిస్తున్నారు. తెలుగు జాతి ప్రపంచవ్యాప్తంగా నువ్వు రాజధానిని హత్య చేసినందుకు, రాజధాని ముక్కలు చేసినందుకు, 3 రాజధానులు చెప్పి నాటకాలు అడిగి మళ్ళీ నిన్న హైదరాబాద్ కూడా రాజధాని 4 చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి, తెలుగు జీవితాల్లో ఆంధ్రప్రదేశ్లో నీ పాలనని చీకటి యుగంగా ఈవేళ భావిస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపోవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గం చేసావయ్యా నువ్వు దళితులకి. ఈరోజు రాష్ట్రంలో 18,000 కోట్లు ఎస్సీ సప్లై నిధులను ఏం చేసావు? ఎవరికి పంచిపెట్టావు? ఎక్కడ దాచుకున్నావు? దేనికి ఖర్చుపెట్టావు? సమాధానం లేదు వాళ్ళ దగ్గర. 22 దళిత పథకాలు రద్దు చేసావు నువ్వు. దళితులకి కార్పొరేషన్ సబ్సిడీ లోన్ లేకుండా చేసావు, విదేశీ విద్య లేకుండా చేసావు, దళితుడికి ఏ పథకము లేకుండా చేసావు. అందరికీ ఏమి ఇస్తున్నావో దళితుడికి అదే ఇచ్చి అదనంగా నువ్వు దళితులు చేసిన మోసం ఏంటంటే, దగా ఏంటంటే చీప్ లిక్కర్తో ధరలు పెంచడంతో, ఉపాధి లేకుండా చేయడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితుల జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటూ, అందుకే ఏ దళితులైతే 2019 ఎన్నికల్లో నిన్ను అందరూ ఎక్కించారో, నువ్వు అంబేద్కర్ విగ్రహం దేని పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు?
కేవలం నీ తప్పులు కప్పించుకోవడానికి, దళితుల మీద చేసిన దాడులు కప్పించుకోవడానికి, దళితుల మీద నీ ప్రభుత్వం జరిపిన హత్యాకాండను కప్పించుకోవడానికి, నీ కాకినాడలో నీ ఎమ్మెల్సీ దళితుల శవాన్ని డోర్ డెలివరీ చేసింది మర్చిపోవడానికి నువ్వు ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ మహానుభావుడు ఎదురెట్టి ఈవేళ నువ్వు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. దళితులను నువ్వు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరం మండలాలలో నియోజకవర్గంలోని మీడియా మిత్రుల ఆధ్వర్యంలో జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలియజేశారు. అనంతరం కార్వేటి నగరం ఏఎస్ఐకి వినతి పత్రం అందించారు. వైసీపీ సిద్ధం బహిరంగ సభలో విధులు నిర్వహిస్తున్న ప్రముఖ ఛానల్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాల్సాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. సభలో మన ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణపై దౌర్జన్యం చేయడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యం కాదని, దీనివల్ల ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినట్టే అని వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల మరో మంచి కార్యక్రమం జరుగుతోందని అన్నారు. పేద పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరు కూడా 10వ తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించామని వెల్లడించారు. కడప జిల్లా పట్టణం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక పింఛను ఐక్యత కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ వారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్ర ఏపీ జేఏసీ సహాయ కార్యదర్శి శివరెడ్డి మాట్లాడారు. పింఛను అసోసియేషన్ వారి రిటైర్డ్ పింఛన్ను అమలు చేయాలని, వారు రావాల్సిన నెల జీతాలను సక్రమంగా తేదీలలో వేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సిఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగస్తులు రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు జర్నలిస్టులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుపై దాడులు దోషుల్ని వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడులో ఏబిఎన్ రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఈరోజు తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టులకి గౌరవం ఇవ్వాలి. జర్నలిస్టులకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము చూసేస్తున్నాం. ఏ జర్నలిస్టుకి అన్యాయం జరిగినా మేము పోరాడతామని, జర్నలిస్టుల తరఫున మేము ఉంటాం. ప్రతి జర్నలిస్టుకి ఏ అన్యాయం జరిగినా మేము వాళ్ళ వెనకాల ఉంటామని ఈ సందర్భంగా మీడియాతో తెలుపుతాం. రాప్తాడులో
ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ రిపోర్టర్ శ్రీకృష్ణపై ఈ నెల 18వ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారుణం, అమానుషం. ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మేము తీవ్రంగా పచ్చిపాడి ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, రిమాండ్ తరలించాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ కాలనీలో రేణి ఆసుపత్రి పక్కన గుడిసెలో మంటలు చెలరేగాయి. అయితే విపరీతంగా ఎగసిపడిన మంటలు పక్కనే ఉన్న మరో 12 గుడిసెలకు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్లో పేలడంతో మంటలు చెలరేగి ప్రజలు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పటాకులు అటు సైడ్ ఉన్నాయండి, మనకు అయిపోయింది. ఇక ఒక్క ఫైర్ ఇంజన్ వస్తలేదు ఇంతసేపు, లేవా నా ఫైర్ స్టేషన్ దాని లెవెల్లో బాంబులు పెట్టుకున్నట్టున్నారు అన్న. అంటుకున్నది, నీళ్ళు పోసినా కానీ అంటుకున్నది. అబ్బా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇగో తీరా 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 రారా రారా రారా, ఒక్కటి సరిపోదురా బాబు. అయిపోయింది, సరిపోతుంది ఒక్కటి. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో గేదెల పాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చింతపర్రు గ్రామంలోని బోనగిరి ఏడుకొండలు వెంకటేశ్వరరావు గేదెల పాకలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక్క గేదె అక్కడికక్కడే మరణించగా 4 గేదెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. కాలిన గాయాలతో అల్లాడుతున్న మూగజీవులు. మనోవేదనతో ఉన్న పాడి రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. 4 గేదెలు కాలిపోయినా, మొత్తం 3 గేదెలు ఒక గేదె చచ్చిపోయింది. అంటిపోయింది తెల్లారగట్ల. మరి ఎలాగా అంటుకున్నది అనేది మాకైతే అనుమానాస్పదంగా ఉంది. మరి ఆ మోగజవాలు అలాగా చేస్తామంటే ఏంటనేది నాకు చాలా బాధగా ఉంది. కొంచెం ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే పోతుంది. మేము బతికిదే ఇట్ల మీద. చింతపర్రు గ్రామం, నా పేరు కోర్మా మురళి. ఈ గ్రామంలో చింతపర్రు గ్రామంలో జరిగినటువంటి సన్నివేశం చాలా బాధాకరమైనటువంటిది. భువనగిరి ఏడుకొండలు, భువనగిరి వెంకటేశ్వర్లు అనేటటువంటి వారు ఈ మూగజీవాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనుమానాస్పద సంఘటనగా ఈ యొక్క గేదెల పాక అంటుకోవటం వల్ల ఒక గేదె వెంటనే చనిపోవడం జరిగింది. 3 గేదెలు అయితే కనుక పూర్తిగా కాలిపోవడం జరిగింది. అలాగే ఆవుదోడు కూడా కాలిపోవడం జరిగింది. వీటిని చూసి మా మనస్సు చెలించిపోయి మేము ఏం చేయాలో లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళని ఆదుకునేటటువంటి నాదుడు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ డిపార్ట్మెంటల్గా కానీ, అగ్నిమాపక కేంద్రం వారుగా కానీ, లేదంటే కనుక ఏలినటువంటి ప్రభుత్వం వారు ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళ యొక్క మనోవేదన తీర్చాలనేటటువంటి బాధతోటి మీ అందరినీ కూడా ఈ యొక్క విషయం గురించి మీకు తెలియపరుస్తూ వాళ్ళని ఆదుకుంటారనేటటువంటి ఆశయంతో మిమ్మల్ని ఆశిస్తున్నాం. దయవుంచి పెద్ద మనసుతోటి ఒక రైతు కష్టపడి 360 రోజులు కూడా కష్టపడి జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ ఈ వర్షాలు వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతికినటువంటి వాళ్ళు గేదెలు ఈ విధంగా జరిగితే ముందు రైతులు అనేటటువంటి వారు ఏ విధంగా బ్రతకాలి, అసలు పాడి పరిశ్రమ చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి వేదనలో ఉన్నారు. దయవుంచి
ఈ ఏలినటువంటి వారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు కూడా దర్యాప్తు జరిపి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని మీరు న్యాయం చేస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. గేదెలు కాలిపోయిన మొత్తం 3 గేదెలు చచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. దాదాపుగా 2 సంవత్సరాల నుండి తమ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని ఎన్జీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, అలాగే ఎన్జీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ఎన్జీఓ నాయకుడు ఈశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. ధర్నా ప్రోగ్రామ్ ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఈ ఎన్జిఓ ఆవరణలో మరి ధర్నా ప్రోగ్రామ్ ని తలపెట్టాం. దీనికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మరి ఈ రోజున ప్రభుత్వం మరి ఉద్యోగోపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్ల డిమాండ్స్ సాల్వ్ చేయడానికి వెనకడుగు వేయడంతోనే ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల ఉద్యోగోపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. మరి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మాకు రావాల్సినటువంటి బకాయిలు దరిదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తూ ఉంది. మరి దానికి ఉదాహరణగా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ఐలు కానివ్వండి, దరిదాపు 1500 కోట్లు, జీపీఎఫ్లో 1000 కోట్లు, ఏపీజీఎల్ఐ 500 కోట్లు మేము దాచుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వడానికి మరి సంవత్సరాలు కాలం పడుతుంది. ఈ రోజు కూడా మరి విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరి 11వ పిఆర్సీలో రావాల్సినటువంటి ఏరియర్స్ వీటిని కూడా మరి మాకు ఈ రోజు వరకు కూడా అందజేయలేదు. 11వ పిఆర్సీలో మేము ఫిట్మెంట్ ద్వారా కానివ్వండి, హెచ్ఆర్ఏ ద్వారా కానివ్వండి ఈ ప్రభుత్వం మాకు నష్టం వాటిల్లో చేసినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వానికి 4.5 సంవత్సరాల నుంచి మరి మా సహాయ సహకారాలు అందిస్తూ శాంతియుతంగానే రిప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వానికి వినియోగించుకున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రభుత్వంలో స్పందన లేని కారణంగానే ఈవేళ మేము ఉద్యమం పట్టాం. మరి దరిదాపుగా మాకు రావాల్సినటువంటి 20,000 కోట్ల రూపాయలు మరి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.